మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు 2014లో కానీ 2018లో కానీ మీరు నిబద్ధతతో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం మీరు పనిచేసినారు. కానీ వాళ్ళ విశ్వాసఘాతకం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మరి రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వరరెడ్డి కానీ ఇద్దరు కూడా గెలిపించిన వాళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు ఇతర పార్టీలకు పోయినారు. ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే దారుణంగా వ్యవహారం చేసినాడు. ఆయనంతటా ఆయనే వచ్చినాడు ఎలక్షన్లు అయిపోయినాక. అన్నా మనం మీటింగ్ పెట్టాలి, జల్దీ పోవాలి, జల్దీ ప్రచారం చేయాలన్నాడు. నేను నమ్మిన వచ్చిండు. గమ్మత్ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళొకసారి చెప్తా మీకు. చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కసారి తలుచుకుంటే. మీరు మీటింగ్ పెట్టండి అన్నాడు. అందరం కూర్చున్నాం తెలంగాణ భవన్లో. సబితక్క, ఆనందన్న, అందరం ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నాం. గాంధన్ వచ్చిండు, ప్రకాష్ గౌడన్ వచ్చిండు, మా యాదన్ వచ్చిండు, మహేష్ అన్న వచ్చిండు, రోహిత్ వచ్చిండు. అందరం కూర్చొని ఇక మనం ఎట్లా పోదాం ఎలక్షన్లకు, ఎట్లా ఉరుకుదాం, అందరికంటే ముందు రాష్ట్రంలో మనమే మీటింగులు పెట్టుకోవాలి, మనమే ప్రజల దగ్గరకు పోవాలి. స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఓడిపోయినరు, అది కూడా తక్కువతో ఓడిపోయినాం. జల్దీ పోతే బాగుంటుంది అన్నాడు. సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత ఆయన్నే అడిగిండు, అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని. ఆ రోజు మొదటి రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. రెండో రోజు వికారాబాద్ తాండూరు ఉండే. చేవెళ్ళ పరిగి పోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం. బయలుదేరితే మొన్న కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడైండు, పట్నం మహేందర్ రెడ్డి. ఆయన ఇద్దరు కార్లు ఎక్కిండ్రు. నేను ముంగట కూర్చున్నాను, ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాం. మహేందర్ అన్నకు నేను చెప్తున్నా, మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావని, ఆ తప్పు చేయకు, నష్టపోతావు. సరే నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు, వికారాబాద్లో కూర్చొని ఆనందను ఒడగొట్టింది, తాండూరులో కూర్చొని ఆనాడు మన సోదరుడు రోహిత్ను ఒడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తక్కువ పని చేయకు, ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది. నీ మీద చెవేళ్ల మీద కూడా కుట్ర చేసింది, మా యాదనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు, కాంగ్రెస్ అనే పార్టీ, ఆ పార్టీలోకి పోతే మునిగిపోతావని చెప్పిన. నేను ఎక్కడ పోతానా, నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు. పరిగిపోయినాం. ఆ రోజు చేవేళ్ళ మీటింగ్ అయింది, పరిగిపోయినాం. మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు. పెట్టినాక మీటింగ్కి పోతుంది. మీటింగ్లో ఇక చూడాలి యాక్టింగ్లు. ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు, ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నిజంగా యాక్టింగ్కు ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డికి కలిపియాలి. అరే ఏం యాక్టింగ్ ఆ రోజు. నేను అంటే మహేందర్ రెడ్డితో ఓ పని చేయి పోయి, నువ్వు ఊకే వాళ్ళు వీళ్ళు అనుకుంటాను కదా, జర చెప్పు, నేను పార్టీలో ఉంటున్నా, గట్టిగా నిలబడతా అని చెప్పు అనమన్నా. ఆయన ఏం చేసిండు ఎరికైనా, మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుర్రు, నేను రంజిత్ రెడ్డి ఇద్దరం పార్టీలోకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు అని మొదలుపెట్టిండు. ఈ రంజిత్ రెడ్డి గబుక్కునే లేచిండు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడుకో అన్నాడు. ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ బా ఎంత గట్టి వాళ్ళు ఉన్నారు ఇద్దరు అనుకున్నా. ఇవాళ ఒక ఆయనేమో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, ఇంకొక ఆయనేమో చేవేళ్ళ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్. ఆలోచించండి, అంటే ఇంత ద్రోహం, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం. ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్, మొదటిసారి పట్నం మహేందర్ రెడ్డి అంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కలలుగా అంటాడు. అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు 2 సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు. అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్, గెలిపించింది మీరు. ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు. అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాసాని జ్ఞానేశ్వర్ గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా నేనున్నా అన్నా, నేను బడుగు బలహీన